హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కమల్ కావల్. ఈ ఫ్రైడే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో మమ్మూటి గారు అండ్ వినాయకన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారనమాట. గైస్, మూవీ థియేటర్స్లో వచ్చి మాస్టర్ పీస్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది. రోజు రోజుకి కలెక్షన్స్ వచ్చేసి పెరుగుతూ పోతూనే ఉన్నాయన్నమాట. సో 2 డేస్కి ఈ ఫిల్మ్కి 30+ CR వరకు రావడం జరిగింది. థర్డ్ డేకి వచ్చేసి 45+ CR వరకు రావడం అయితే జరిగింది. సో వితిన్ 10 డేస్లో ఈ ఫిల్మ్కి వచ్చేసి 100 CR వచ్చేసి రావచ్చు అనమాట. సో మమ్మూటి గారి నుంచి మరొక మాస్టర్ పీస్ ఫిల్మ్ ఇప్పుడు థియేటర్స్లో ఆడుతుందన్నమాట. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్, క్రైమ్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. గైస్, ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ వచ్చేసి సోనీ లివ్ వారు బ్యాక్ చేసుకున్నారు. సో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి జనవరి మంత్లో ప్రీమియర్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్మ్లో వచ్చేసి ఓన్లీ మలయాళం వర్షన్ మాత్రమే థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో ఓటీటీకి వచ్చేటప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, సో ఈ ఆడియోస్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఈ ఆడియోస్ కూడా సోనీ లివ్ నుంచి డైరెక్ట్గా రిలీజ్ అయితే ఉంటాయన్నమాట. గైస్, ఈ ఫిల్మ్ వచ్చేసి మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో 1 వర్డ్ రివ్యూ కామెంట్లో తెలియచేయండి. అండ్ ఎవరైనా చూద్దాం అనుకుంటే మీ నియరెస్ట్ థియేటర్స్లో సబ్ టైటిల్స్తో కానీ ఈ కమల్ కావల్ మూవీ కానీ ఆడుతున్నట్టయితే డెఫినెట్గా వాచ్ చేయవచ్చు. మూవీ అయితే బాగుందంట. నెక్స్ట్, త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ గారి ఫిలిం. ఈ ఫిలింకి సంబంధించి టైటిల్ అయితే అనుకుంటున్నారంట. మరి ఇదే ఫైనల్ టైటిల్ ఉంటుందా? మూవీ టైటిల్ వచ్చేసి బంధుమిత్రుల అభినందనలతో. సో మరి వెయిట్ చేయండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ మూవీ నుంచి త్వరలోనే రివీల్ అయితే చేస్తున్నారు. టైటిల్ లోగో కూడా రావచ్చు ఇదే ఫైనల్ టైటిల్ ఉన్నట్టయితే. సో అప్డేట్ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా లేకుంటే సంక్రాంతికి రివీల్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ వన్, నారుటో షిప్డెన్. ఈ నారుటో షిప్డెన్ నుంచి ఇప్పటికే సోనియాలో కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసి ప్రీమియర్ అయితే చేశారు. ఇప్పుడు మరికొన్ని న్యూ ఎపిసోడ్స్ శాటిలైట్ ప్రీమియర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. డిసెంబర్ 20కి స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఎవ్రీడే నైట్ 9 PMకి వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్ సోనియాలో ఉంటుంది. సో తెలుగు ఆడియో కూడా ఉంది గాయస్. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం అండ్ బెంగాలీ ఈ ఆడియోస్ అనేవి శాటిలైట్ ప్రీమియర్ ఉంటాయన్నమాట. డిసెంబర్ 20 నైట్ 9 PMకి వచ్చేసి ఎవ్రీడే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అప్డేట్, ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ డిసెంబర్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు సాంగ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, డేట్ కన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఫుల్ సాంగ్కి ముందు ఫస్ట్ వచ్చేసి ప్రోమో కట్కి సంబంధించి రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 9th ఈవినింగ్ 6:30 PMకి వచ్చేసి ఫస్ట్ సింగిల్ ప్రోమో కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో వచ్చిన ఆ పవన్ కళ్యాణ్ గారి న్యూ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. చాలా స్టైలిష్గా ఈ ఫిల్మ్లో పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్లో మనకి కనబడబోతున్నారు. సో ఈ సాంగ్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి నుంచి డ్యాన్స్ అండ్ స్టెప్స్ కూడా ఉండబోతున్నట్టున్నాయి. సో సాంగ్ ప్రోమో వచ్చేసి డిసెంబర్ 9th, అందులో వచ్చేసి ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవబోతుందో కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో యాక్చువల్ ప్యాటర్న్ ఏంటంటే ప్రోమో రిలీజ్ అయిన 2 days కదా ఫుల్ సాంగ్ అనేది వచ్చేది. సో డిసెంబర్ 11th వచ్చేసి ఫుల్ సాంగ్ ఉండవచ్చు. నెక్స్ట్ వన్, ది రన్నింగ్ మ్యాన్. ఇది పారామౌంట్ పిక్చర్స్ నుంచి వచ్చిన ఫిలిం. మూవీ వచ్చేసి రీసెంట్గా నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్. అయితే ఈ ఫిలింకి సంబంధించి వివోడి డిజిటల్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే అయింది. సో మీకు రీసెంట్గా నేను చెప్పాను డిసెంబర్ 16కి వివోడి రిలీజ్ అయితే అవుతుందని చెప్పేసి. అందులో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియో డైరెక్ట్గా వస్తున్నట్టు చెప్పాను కదా. అయితే ఇక్కడ మనకి డిజిటల్ రిలీజ్ ఇండియాలో కూడా కన్ఫర్మ్ చేశారు. ఇండియాలో ఇండియన్ ఇంకా ఆడియోస్ వచ్చేసి తెలుగు, తమిళ్ ఇవి కూడా ఉన్నాయి కదా. సో ఈ ఆడియోస్ కూడా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో తీసుకొని వస్తున్నారు ఆన్ బుక్ మై షో. సో బుక్ మై షోలో వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అవబోతున్నాయి. సో ఓవర్సీస్లో డిజిటల్ రిలీజ్ కన్ఫర్మ్ అయి ఉన్నది డిసెంబర్ 16th. సో ఇదే డేట్కి వచ్చేసి ఇండియాలో బుక్ మై షోలో ప్రీమియర్ అయితే చేస్తారేమో చూడాలి. మరి ఇన్ కేస్ ఈ డేట్కి కాకపోతే డిసెంబర్ 26th అవ్వచ్చు. డిసెంబర్ 16th ఆర్ డిసెంబర్ 26th బుక్ మై షోలో చూడడానికి అందుబాటులో ఉంటాయన్నమాట. మూవీ వచ్చేసి
యాక్షన్ అడ్వెంచర్, డార్క్ కామెడీ, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ అండ్ సర్వల్ డ్రామా అయితే వచ్చిందనమాట. మూవీ థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో, అసలు ఎలా ఉందో, సో మనకైతే డైరెక్ట్గా తెలుగు ఆడియో వస్తుంది కాబట్టి ఓటీటీలో చూద్దాం. నెక్స్ట్ మార్క్ మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే ఫ్రెండ్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మ్యాక్స్ మూవీ తీసిన డైరెక్టర్ సేమ్ అదే ప్యాటర్న్ లో వచ్చేసి మరొక ఫిలిం వచ్చేసి ఈ మార్క్ అనేది మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది కానీ బట్ తెలుగులో డబ్బింగ్ అనేది మన హీరోకి ఎవరిచ్చారో కానీ అది బేస్ అయితే లేదనమాట. సో మ్యాక్స్ ఫిలిం చూసుకున్నట్టయితే మ్యాక్స్ ఫిలింలో వచ్చేసి ఆ వాయిస్ అనేది చాలా బేస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మార్క్లో చూసుకున్నట్టయితే ఏదో సాదాగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంత బేస్ అయితే హీరో క్యారెక్టర్ అనేది లేదనమాట. మరి ఇదే థియేటర్లో వర్షన్ ఉంటుందా లేకుంటే ఏమైనా చేంజ్ ఉంటుందా చూడాలి మరి. సో మ్యాక్స్కి కూడా ఫస్ట్ వచ్చేసి ట్రైలర్లో కొన్ని క్యారెక్టర్స్ ఆడియోస్ అనేవి వేరుగైతే ఉన్నాయన్నమాట. థియేటర్స్లో వచ్చినాక వర్షన్ మారిందనమాట డబ్బింగ్ వచ్చేసి. సో చూద్దాము గైస్. ఇక్కడ ఈ మార్క్ మూవీ చూసుకున్నట్టయితే ట్రైలర్ సో నాకు మ్యాక్స్కి ప్రీక్వల్గానే కంపల్సరీగా పెట్టొచ్చు కదా డైరెక్టర్ అనిపిస్తోంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన హీరో ఇందులో వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అనమాట. సస్పెన్షన్ అయితే ఉన్నాడు, ఒక కేసు అయితే వచ్చింది. సో మ్యాక్స్ మూవీ చూసుకున్నట్టయితే అందులో మనకు వచ్చేసి డ్యూటీలో హీరో వచ్చేసి జాయిన్ అయితే అవుతాడు. సస్పెన్షన్లో ఉండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడే ఒక కేసు అయితే వస్తుంది. సో అందులో మనకి మ్యాక్స్లో వచ్చేసి తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఏమీ చూపించరు, జస్ట్ ఎలివేషన్స్ అయితే ఇస్తూ ఉంటారు తను ఒక తోపు అని చెప్పేసి. సో అంతే. సో అదే తోపు ఈ మార్క అంటే ఒక్కొక్క చోట దీనికి ఒక్కొక్క క్యారెక్టర్ నేమ్ ఉంటుందా? ఇప్పుడు ఈ ప్రీక్వెల్లో మార్క్ అయితే మ్యాక్స్ అనేది ఇంకో క్యారెక్టర్ పేరా? ఒకే అతను పేర్లు మారి స్టేట్ మారినప్పుడు ఇలా ఉంటుందా? సో సంథింగ్ ఏదో కానీ ఇది ప్రీక్వెల్ కాకపోయినా స్టాండ్ అలోన్ అయినా సో ట్రైలర్ అయితే బాగుంది. చూద్దాము ఫిలిం అనేది ఎలా ఉంటుందో. డిసెంబర్ 25 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ ఈ 3 ఆడియోస్ రిలీజ్ ఉండబోతున్నాయి. నెక్స్ట్ వన్ ది బాయ్స్ ఫైనల్ సీజన్. ఈ ఫైనల్ సీజన్కి సంబంధించి ఫస్ట్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఈ సిరీస్ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు April 8. సో నెక్స్ట్ ఇయర్ April 8కి వచ్చేసి ఈ సిరీస్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ చేశారు. అందులో రవితేజ అండ్ ఆశిక రంగనాథ్ కనబడ్డారు. నౌ ఇప్పుడు సెకండ్ సింగిల్ సో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ మూవీ నుంచి ఇస్తున్నారనమాట. సెకండ్ సింగిల్ నుంచి టుడే వచ్చేసి ప్రోమో కట్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో వచ్చేసి రవితేజ గారు అండ్ డింపుల్ హయాతి అయితే ఉన్నారనమాట. అండ్ ఫుల్ సాంగ్ వచ్చేసి December 10th రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ వన్ కేసరి చాప్టర్ 2 ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్. సో ఈ ఫిలిం గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏప్రిల్లో హిందీ వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. తర్వాత మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో తెలుగు డబ్బింగ్ చేసి మేలో థియేటర్స్లో ఈ ఫిలిం అనేది రిలీజ్ చేశారు. సో చాలామంది ఈ ఫిలిం థియేటర్స్లో మిస్ అయ్యి ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చినాక చూద్దాంలే అనుకుంటే సో ఫైనల్గా ఈ ఫిలిం వచ్చేసి తెలుగు వర్షన్ అక్షయ్ కుమార్, మాధవన్ అండ్ అనన్య పాండే యాక్ట్ చేసిన ఈ కోర్టు డ్రామా హిస్టారికల్ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేయలేదు గైస్. యాక్చువల్గా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి జియో హాట్స్టార్ తెలుసు కదా. సో జియో హాట్స్టార్లో తెలుగు వర్షన్ వచ్చేసి అప్లోడ్ అయితే కాలేదన్నమాట. బట్ చూడ్డానికైతే మూవీ అయితే అన్అఫీషియల్గా ఆన్లైన్లో వచ్చేసింది. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు వర్షన్ వచ్చేసి అప్లోడ్ చేయకుండా ఆన్లైన్లో వచ్చేసి హెచ్డి అనేది వచ్చేసిందనమాట. మరి ఇలా ఎందుకు చేశారు? ఇన్ని మంత్స్గా తెలుగు వర్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆపేసి ఇలా ఆన్లైన్లో వచ్చేయడం ఏంటో. సో ఏది ఏమైనా మూవీ వచ్చేసి ఫ్రెండ్స్ కేసరి చాప్టర్ 2 తెలుగు వర్షన్ చూద్దాం అనుకున్నవారు మూవీ అయితే మస్ట్ వాచ్ అనమాట. సో చాలాసార్లు ఈ ఫిలిం గురించి మీకు చెప్పున్నాను. అసలుకి రియల్గా జరిగిన ఇన్సిడెంట్, ఆ కోర్టు డ్రామా, జలియన్వాలా బాగ్ ఆ టైంలో ఏం జరిగింది, సో అదంతా మనకి క్లియర్ కట్గా ఈ ఫిలింలో చాలా బాగా చూపించారు. మీకు కేసరి చాప్టర్ 1 ఎంత బాగా నచ్చిందో కేసరి చాప్టర్ 2 కూడా అంత బెస్ట్గా తీసుకొని వచ్చారనమాట. సో చూసిన వారికి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదు అనుకుంటా. హిందీలోనే ఈ ఫిలిం ఈ పాటికి చాలామంది చేసే ఉంటారు, వెయిట్ చేసి. సో ఫైనల్గా ఇప్పుడు తెలుగు వర్షన్ అయితే వచ్చింది. స్టిల్ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ తెలుగు వర్షన్ ఆన్లైన్లో అన్అఫీషియల్గా వచ్చిందనమాట. మీరు వాచ్ చేయవచ్చు.
నెక్స్ట్ వన్ కాంతా. సో గైస్ లాస్ట్ మంత్ వచ్చేసి ఈ ఫిలిం తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు కదా. మూవీ వచ్చేసి పీరియాడిక్ డ్రామా, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ క్రైమ్ అయితే తీసుకొని వచ్చారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోస్, సముద్రకాని అండ్ రానా దగ్గుపాటి గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ డేట్ మీకు నేను ఆల్రెడీ చెప్పినాను కదా ఫ్రెండ్స్, అదే నౌ అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ అయితే చేశారు. డిసెంబర్ 12కి వచ్చేసి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో 5 ఇండియన్ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మూవీ మనకి థియేటర్స్లో వచ్చేసి 2 hours 43 minutes వచ్చేసి తీసుకుని వచ్చారు. బట్ నెట్ఫ్లిక్స్లో వస్తున్న డ్యూరేషన్ వచ్చేసి ఇంకో వర్షన్ వస్తుందన్నమాట. అంటే ఉన్న వర్షన్ని కట్ చేసి మరీ తీసుకొని వస్తున్నారు. 2 hours 28 minutes, అంటే ఒక 15 minutes వచ్చేసి మూవీ కట్ అయితే చేశారు. సో థియేటర్స్లో చూసిన వర్షన్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూడబోతున్న వర్షన్ డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఇది చాలా తప్పని చెప్పాలి. యాక్చువల్గా కొన్ని న్యూ సీన్స్ అనేవి యాడ్ చేస్తే ఇంకా చూడడానికి హైప్ అయితే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఉన్న సీన్స్నే తొలగిచ్చేసి అది కూడా 15 minutes సీన్స్ అనేవి తొలగిచ్చేసడం అనేది చాలా డిసప్పాయింటింగ్ అనమాట. నెక్స్ట్ అఖండ 2. సో ఆడియన్స్ అందరూ ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి డిసెంబర్ 12కి ఉండాలని చెప్పేసి స్ట్రాంగ్ బజ్ వచ్చేసి క్రియేట్ అయితే చేశారనమాట. బట్ టీం నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదనమాట. అయితే చూసుకున్నట్టయితే ఓవర్సీస్ ఆస్ట్రేలియాలో ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి డిసెంబర్ 12th బుకింగ్స్ కూడా ఓపెన్ అయితే అయిపోయాయి. మరి అక్కడ వాళ్ళకి పర్మిషన్ వెళ్ళిందో లేకుంటే ఉత్తగా ఓపెన్ చేసేసారు. సో వెయిట్ చేయండి గైస్, డిసెంబర్ 12కి రిలీజ్ అవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మరి డిసెంబర్ 12కి కన్ఫర్మేషన్ ఉంటుందా లేకుంటే డిసెంబర్ 25th. సో ఈ 2 డేట్సే పాసిబుల్లో ఉండేది. వెయిట్ చేసినట్టయితే ఇంకా 4 డేసే ఉంది డిసెంబర్ 12కి. సో మరో 2 డేస్లో క్లారిటీ వచ్చినట్టయితే డిసెంబర్ 12th ఫిలిం థియేటర్స్లో ఉంటుందన్నమాట. లేకుంటే డిసెంబర్ 25th మనం చూస్తాము. నెక్స్ట్ వన్ ఓం శాంతి శాంతి శాంతి. సో ఇది మలయాళం ఫిలింకి రీమేక్గా వస్తున్నట్టు తెలుసు కదా గైస్. మూవీ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో టీజర్ కానీ మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2026 January 23కి కన్ఫర్మ్ అయితే చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.